వచ్చే అవకాశం ఉంది. మరి అటువంటిప్పుడు ఆ తప్పు మంత్రిదా లేకపోతే ప్రభుత్వానిదా, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇదంతా? బలరాం గారు, మీకు ముందుగా నమస్కారం. ప్యానెల్లో సభ్యులందరికీ కూడా నమస్కారం. సార్ ఒక మంచి ఇష్యూని రైజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనం 3-4 అంశాలు ఇక్కడ ఉన్నాయి, 3 చూడాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు, చంద్రబాబు నాయుడు గారి సమీక్షా విధానం. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న 2-3 సార్లు కూడా పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, ప్రగతి సూచికల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు, అలాగనే ప్రగతి సూచికల ఆధారంగా మంత్రుల పనితీరు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల పనితీరు, అంటే జిల్లా పరిషత్ అధ్యక్షులు కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, అట్లా తన పార్టీకి చెందిన వాళ్ళ పనితీరుని సమీక్షించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొట్టిన పిండి ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని కొంచెం అప్గ్రేడ్ అయ్యారు, డిజిటల్ యుగంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు IVRS అంటున్నారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు పని ప్రారంభించిన మొదటి రోజు నుంచే ఈ 6 మాసాల్లో IVRS ద్వారా తెచ్చుకున్నటువంటి నివేదిక మొదటిది కాదు. ఇప్పటికీ ఒక 15-20 నివేదికలు చంద్రబాబు నాయుడు గారు తెప్పించుకున్నారు, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది బలరాం గారు, రీసెంట్ గా రామ్మోహన్ నాయుడు గారిని ఒక క్వశ్చన్ వేశారు అక్కడ శ్రీకాకుళం జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు. మీరు అధికారులకి చెప్పారా మీ ప్రోగ్రాం ఇక్కడ అవుతున్నట్టుగా? మీరు అధికారులకి ఎందుకు చెప్పలేదు? మీరు స్వతంత్రంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో క్షమించేది లేదు అని ఇండికేట్ చేశారు. ఆయన పనితీరుని తక్కువ చేయడమో అని మరొకటో కాదు. ఏ మంత్రి అయినా కూడా, ఏ నాయకుడైనా కూడా, ప్రజాప్రతినిధి అన్న వాళ్ళు సమన్వయంతో అధికారులతో, మిగతా పార్టీలు కూటమిలో ఉన్నారు. ఇప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే అధికారంలో లేదు. 3 పెద్ద పార్టీలు కలిసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో అందరినీ కలుపుకుంటూ పోవాలి. ఈ కలుపుకుంటూ పోయే ప్రక్రియలో గ్రామ స్థాయి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎదుగుదలని కోరుకుంటూనే మిగతా పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప క్షేత్రస్థాయిలో ఎలాంటి వివాదాలకి తావు ఇవ్వవద్దు. క్షేత్రస్థాయిలో ఎలాంటి వివాదాలకి తావు ఎందుకు వస్తుందంటే, కొంతమంది మంత్రులు ఒక్కొక్క జిల్లా నుంచి ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా బాహాబాహీకి దిగుతున్నారు. నేనే సుప్రీం అంటే నేనే సుప్రీం అనే రీతిలో. అలాంటి సమయంలో ఆ వివిధ పార్టీల మధ్య కొన్ని విభేదాలు అనేవి వచ్చి మనం రీసెంట్గా చూసాము. అద్దంకిలో కానివ్వండి, విజయనగరం కానివ్వండి, చీపురుపల్లి కానివ్వండి, మన వెస్ట్ గోదావరిలో కొన్ని ప్రాంతాల్లో డైరెక్ట్గా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కొట్లాటకు దిగారు. ఇలాంటి చిన్న విషయాల్ని ప్రారంభ దశలో మనం సర్దుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళకపోతే రానున్న రోజుల్లో ఇదే పెద్ద విషయమే కూర్చుంటుంది. అప్పుడు మన పార్టీ ఇబ్బందుల్లో ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఈ క్రమంలో ముందు ఏంటంటే మంత్రులు సెట్ కావాలి. 3 పార్టీల నుంచి ఉన్నటువంటి మంత్రుల మధ్య సఖ్యత ఏర్పడాలి. అక్కడ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి మీరు అడిగినట్టుగా బలరాం గారు, మీరు అడిగినట్టుగా ఏంటంటే పెర్ఫార్మెన్స్ అనేటప్పటికీ ఆయా శాఖలకి నిధులు ఉన్నాయా, నిధులు లేకపోవడం వలన మంత్రులు పని చేయలేకపోతున్నారా, లేకపోతే సఫిషియెంట్ గా నిధులు ఉన్నప్పటికీ కూడా మంత్రులు పని చేయలేకపోతున్నారా అనే దానికి ఒక ఇండికేషన్ ఇచ్చారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మేము ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ఏ డిపార్ట్మెంట్ లో కూడా డబ్బులు లేవు, ఆర్థిక శాఖ దగ్గర డబ్బులు లేవు, మేము ఎక్కడి నుంచైనా తెచ్చి, అంటే ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు వాళ్ళు, మేము డబ్బులు ఉంటాయని మేము అనుకోవట్లేదు, డబ్బుల్ని జనరేట్ చేస్తాము, ఆర్థిక ఇబ్బందులు లేకుండా మేము చూస్తాము, అందుకు అవసరమైన విధంగా మేము ఉన్నటువంటి అన్ని మార్గాల్ని అన్వేషించి మేము సంపాదించి ఆ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతాం అనేది ఎన్నికల ప్రచార దశలోనే వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే కొన్ని ప్రయత్నాలు అనేవి ప్రారంభించడం జరిగింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడేమో 17,000 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి, మేము కొన్ని కార్యక్రమాలు చేయాల్సింది ఉంది అని చెప్పడం జరిగింది. అయితే ఎక్కువ భాగం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పనితీరు అర్థమైనటువంటి అధికారులు ఏమంటారంటే, వాళ్ళ దృష్టికోణంలో చెప్పాలంటే కేవలం పేపర్ వర్క్ ఎక్కువ జరుగుతుంది. ఈ పేపర్ వర్క్ లో ఈయన ముందున్నాడు, ఆయన ముందున్నాడు, ఈయన వెనుకున్నాడు అనేటటువంటి ఒక ప్రియులర్ వదిలి ఆయా వ్యక్తులు ఇబ్బందుల్లో పడేలాగా చేయటంలో
చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యూహకర్త. ఇప్పుడు ఏమవుతుందంటే మన నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుందాం అనే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తున్నారో ఆయన కూడా తెలియదు అనేటటువంటి ఒక జోక్ ఉండేది. ఆయనే నమ్మడు కాబట్టి ఆయన చెప్పడు బయటికి అని. కానీ అలాంటి వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వంలో మరో వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకునే ఆలోచన చేస్తున్నాం అనేది కొద్ది రోజులు ముందుగానే ప్రకటించారు అంటే చంద్రబాబు నాయుడులో వచ్చినటువంటి మార్పు మనకి అర్థమవుతుంది. ఆయన ఇప్పుడు ఏం ఆశిస్తున్నారంటే మన పార్టీ అనే దానికంటే అత్యధిక ప్రాధాన్యత మిగిలిన పార్టీలతో కలిసి ముందుకు పోవాలి. దానికి కారణం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు ఒక్కటి కాదు, రానున్నవన్నీ ఎన్నికలే. మండల పరిషత్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, తర్వాత ఏమో మన ఇవి సొసైటీ ఎన్నికలు, పంచాయతీల ఎన్నికలు, ఇట్లా వరుసగా ఉన్నాయి. మళ్ళీ ఇంకో పక్కేమో ఒకే దేశం, అది ఎప్పుడు వస్తుందో ప్రసాద్ గారు అయిపోగానే తీసుకుంటాను నేను అనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి 2027లో వస్తాయని ఒక్క నిమిషం ఆగండి, నేను కంప్లీట్ చేస్తున్నా. 2027 నాటికి ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది వస్తుందో రాదో ఇప్పుడు ప్రస్తుతం చెప్పలేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే జేపీసీ దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సింది కాబట్టి దాన్ని కూడా సిద్ధంగా ఉండాలి అనేటటువంటి వ్యూహంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో మంత్రుల పనితీరు అనేది మొదటి ఒక మెట్టు మాత్రమే, ఒక అంకం అంతే. ఈ అంకంలో ప్రతి మంత్రి పనితీరుని ఒక డాటా తయారు చేశారు. 64 కాలమ్స్ తో కూడినటువంటి డాటా అది. ఈ 64 కాలమ్స్ ఆయా మంత్రులు ఫిలప్ చేసి ఇవ్వాలి. అలాగనే వాటికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ బయట ఏజెన్సీల నుంచి, అంటే స్పెషల్ బ్రాంచ్, మిగతా పోలీస్ అధికారులు, స్థానికంగా ఉన్న ఇతరులు, కార్యకర్తలు, వీళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం సేకరించి వాటిని అప్రైజ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ నోటీసుకి తీసుకెళ్లి పలానా చోట మీ లోపాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పేటటువంటి ఒక ప్రక్రియని ప్రారంభించారు. కానీ ప్రసాద్ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ తీశారు. ఇక్కడ సెల్ఫ్ అప్రైజల్ మనం జనరల్ గా ఎంఎన్సీ కంపెనీలో చూస్తాము. ఏదైనా హైక్ కావాలనుకున్నప్పుడు లేకపోతే బోనస్లు వచ్చే టైంలో సెల్ఫ్ అప్రైజల్ ఇమ్మని చెప్పని అడుగుతారు. ఇవాళ మంత్రులను కూడా చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ అప్రైజల్ అడిగినట్టున్నారు. 3 మంత్రులు మాత్రమే ఇచ్చారట. ఒకటి రామానాయుడు గారు, సంధ్యారాణి గారు, శ్రీనివాస్ గారు. ఈ బలరాం గారు స్వీయ సమీక్షలో ఏమవుతుందంటే ఆయన అడిగిన ప్రశ్నలు ఏంటంటే, స్వీయ సమీక్ష కూడా ఒక ఫార్మాట్ ఇచ్చారు వాళ్ళకి. ఈ ఫార్మాట్ లో మీరు స్వీయ సమీక్ష ఇవ్వండి అని. ఆ ఫార్మాట్ లో ఉన్నవి ఏంటంటే, మీరు ఎంతమంది కార్యకర్తలతో ఈ మధ్య సమావేశం అయ్యారు, మీ గ్రామంలో ఎన్ని సభలు పెట్టారు, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు, మీ మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి వివిధ పథకాల అమలు తీరుని ఏ విధంగా సమీక్షించారు, అధికారులతో ఎన్నిసార్లు సమావేశం అయ్యారు, మీ బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టారు, ఈ త్రైమాసికంలో మీరు ఖర్చు పెట్టింది ఎంత, ఈ త్రైమాసికంలో మీరు రిలీజ్ చేసింది ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని కూడా అడగటం జరిగింది. తద్వారా మంత్రుల సమీక్షని ఒక అంచనాకు తీసుకొచ్చారు. అయితే అదే విధంగా సేమ్ ఇదే తరహాలో వేరే ఫార్మేట్ లో జిల్లా కలెక్టర్లకు కూడా ఇచ్చారు. ప్రతి కలెక్టర్ కి కూడా సమీక్ష అనేది జరుగుతోంది. ప్రతి కలెక్టర్ కి తన ముందున్నటువంటి వివిధ పథకాలు ఆయా జిల్లాల్లో ఎట్లా అమలు చేశారు, ఎట్లా అమలు చేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది సమాంతరంగా ఆ సమీక్ష కూడా కొనసాగుతుంది. కాబట్టి నేనేమంటానంటే, ఒక న్యూట్రల్ దీని కింద నేను చెప్పాలనుకుంటే, ఎప్పుడైనా ప్రభుత్వం చైతన్యవంతంగా పనిచేయడం, గతిశీలకంగా ఉండడం, ఎప్పటికప్పుడు మంత్రుల్ని చైతన్యపరచడం, మీ పనితీరు మెరుగుపరచుకోండి అని చెప్పడం అనేది ఒక శుభ సూచకమే. అది ఏ పార్టీ అనేది పక్కన పెడితే, ఎప్పటికప్పుడు వాళ్ళని అలర్ట్ చేస్తూ మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారు, మీ మీద ఈ తరహా అయినటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, వాటిని వెంటనే సరిదిద్దుకోండి, వీటిని సరిదిద్దుకోవడం ద్వారా ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసుకురండి, కార్యకర్తల్లో ఎలాంటి కొట్లాట్లు లేకుండా చూడండి అని చెప్పటం అనేది అది ఒక రైట్ వే, రైట్ పాత్ అని నేను అనుకుంటున్నాను బలరాం గారు. సార్ బ్రహ్మం గారు మీరు ఏదో చూపెడుతున్నారు సార్. ఇదిగోండి, నేను ఇప్పుడు ప్రూఫ్ అడిగారు కదా, మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. సెక్షన్ నంబర్ చెప్పండి నాకు. మరొక వైపు గుంటూరు జిల్లా తాడపల్లి జరిగినటువంటి సంఘటన, సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్ళినటువంటి విద్యార్థుల పైన పెట్టిన కేసు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి